శ్రీమాత్రే నమః. చాలా సంతోషంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. మనం మొదటి మెట్టు ఎక్కినప్పుడు అనిపిస్తుంది కదా, మొదటి మెట్టు మీద కాలు వేసేసాం, 100వ మెట్టు ఎప్పటికైనా ఎక్కేస్తామని. ఇప్పుడు అలాంటి సంతోషమే. మనం రోజు ఎన్నో వీడియోస్ చేసుకుంటున్నాం కదా హిందూ ధర్మం గురించి, మన ధర్మం మీద ఇలా దాడి జరిగింది, అలా దాడి జరిగింది అని. అప్పుడు అవన్నీ వింటున్నప్పుడు మనకి బాధ వేస్తుంది కదా, ఏంటి అస్తమాను ఇలాంటివే జరుగుతున్నాయి, మనం ఏమైపోవాలి అని చెప్పి బాధ కలుగుతూనే ఉంది కదా. ఈ రోజు సంతోషకరమైన వార్త. మొన్న 4 రోజుల క్రితం మనం మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అలాగే వీడియో కూడా పెట్టుకున్నాం కదా వక్ఫ్ సంబంధించి. చాలా మంది పాజిటివ్ గా కూడా స్పందించారు కదా, ఎంతో మంది అడిగి మరీ మెయిల్స్ చేశారు. ముందు వాళ్ళందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మన అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ సర్వే చెప్పింది. ఈ సర్వేలోట దాదాపుగా 10 మందికి 9 మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ఈ పాజిటివ్ గా రెస్పాండ్ అయిన వాళ్ళల్లో అన్యమతస్థులు కూడా ఉన్నారు. ఒక హిందువులు మాత్రమే కాదు, వాళ్ళు కూడా బాధలు పడే ఉంటారు కదా, వాళ్ళు కూడా భూములను పోగొట్టుకుని ఉండుంటారు కదా, వాళ్ళు కూడా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి పాజిటివ్ గా వాళ్ళు స్పందించారట. ఎంత అద్భుతమైన వార్తగా అనిపించిందంటే, అసలు ఈ వక్ఫ్ సంబంధించి వాళ్ళు ఏదైతే ఆ భూమిని చూపించేది మాది అంటారో అది వాళ్ళకి వెళ్ళిపోవడం ఎంత దారుణమైన విషయం. ఎంత కష్టపడి సంపాదించుకుంటేనే కదా మనకి ఒక భూమి కానీ ఒక ఇల్లు కానీ వస్తుంది. అలాంటి మన భూమి, ఇల్లు, ఆస్తి ఏదైనా సరే వాళ్ళు వేలు పెట్టి చూపిస్తే వాళ్ళకి వెళ్ళిపోవటం ఎంత దుర్మార్గమైన చర్య. అంతేకాకుండా ఇంక అసలు వాళ్ళు తీసేసుకున్న తర్వాత మనం వెళ్ళి ఇది భూమి నాది అని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ చెప్పుకున్న సంవత్సరాలు పడుతుంది. అలాగే మనం ఆ భూమి నాది అని చెప్పి బయట కోర్టులో వేయడానికి ఏం లేదు. మళ్ళీ ఈ వక్ఫ్ సంబంధించిన ట్రిబ్యునల్ లో మాత్రమే వేయాలి. అక్కడ కూడా వేస్తే వాళ్ళు కూడా అవును మీదే అని చెప్పాలి. మీదే అని ఎలా చెప్తారు? ఒకసారి వాళ్ళు లాగేసుకున్నాక తీసేసుకున్న వాళ్ళు మీదే అని మళ్ళీ మనకి ఇస్తారా? అయితే ఈ వక్ఫ్ సంబంధించి సర్వే పెట్టారు కదా, చాలా పాజిటివ్ రిజల్ట్ వచ్చాయి. 98% ఏం చేశారు అంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కావాలి అని చెప్పారు. 96% మంది ఏం చేశారు అంటే ఈ వక్ఫ్ సంబంధించి అందులో ఇంటర్ఫియర్ అవ్వడానికి కలెక్టర్స్ వీళ్ళు కూడా అందులో జోక్యం కల్పించుకోవాలి అని చెప్పారు. 93% ఏమో ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ తొలగించాలని చెప్పారు. ఒక 7% మంది మాత్రమే ఎటువంటి సవరణలు అవసరం లేదని చెప్పారు. అంటే సవరణలు అవసరం లేదని చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ కావాలని ఎంతమంది పాజిటివ్ గా మాట్లాడారో చూడండి. ఇది కదా మన విజయం. మన అందరం కలిసి ఉంటే ఇలాంటి విజయాలు ఎన్నింటినో సాధించవచ్చు. మన భారతదేశంలో రైల్వేస్ తర్వాత అతి ఎక్కువగా ఆస్తులు ఎవరికి ఉన్నాయో తెలుసా? ఈ వక్ఫ్ బోర్డుకి ఉన్నాయి. దాదాపుగా 8 లక్షల చిల్లర ఆస్తులు ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. అన్ని ఆస్తులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? చూసిందల్లా మాదే అంటే ఇంతకు మించి ఎక్కువే వస్తాయి కదా. ఈ బిల్లుని సవరించడానికి మనందరం కలిసి పోరాడుతున్నాం కదా. నిజంగా ఇలా సర్వే పెట్టడం వల్ల మన కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది ఎంతమంది పాజిటివ్ గా ఉన్నారు, ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది. ఇకపై ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు మనందరం కలిసి ఉన్నాము అని అనుకోండి, మనందరం కలిసి కట్టుగా ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయని చెప్పి మనకి ఈ సర్వే రిపోర్టే తెలుస్తోంది. మనం మొదటి మెట్టు ఎక్కేసాం, 100వ మెట్టు ఖచ్చితంగా ఎక్కేస్తాం. మనందరం కలిసి ఉందాం. మనందరం కలిసి ఉంటే హిందూ ధర్మం మీద దాడి చేసే వాళ్ళని ఎదుర్కోవడం పెద్ద కష్టం ఏం కాదు కదా. ఇంకొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.